హలో అండి, అందరికి హాయ్. ఇది చూపిస్తున్నాను కదా, ఇది మీకు వచ్చేసి వీడియో అయితే చివరి వరకు చూడండి. ఒక మంచి మాకైతే స్కూల్ డేస్లో మీకు కనిపించేది కదా, ఈ తంగడాక అని మేము పిలుస్తాం. మీ సైడ్ ఏమంటారో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నెక్స్ట్ ఈ కనిపించాయి కదా, ఈ ఫ్రూట్స్, ఈ పళ్ళు ఉన్నాయి కదా, మాకు ఈ రైనీ సీజన్లో మాకు బాగా అంటే విరివిరిగా బాగా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ పండ్లు అనేది మా స్కూల్ డేస్లో అంటే మేము 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఎగ్జాక్ట్ ఇదే టైం ఆగస్టులోనే మాకైతే ఒక మధుర జ్ఞాపకాన్ని అయితే మిగిల్చిందండి. యాక్చువల్లీ ఇది అదేంటో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటా. యాక్చువల్లీ మా స్కూల్ డేస్ ఆగస్ట్లో సేమ్ యాజ్ ఇదే టైంలోనే మా క్లాస్లో ఏంటంటే పేరు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ బట్ ఆ అమ్మాయి పేరైతే నేను మార్చి చెప్తాను మీకైతే. నేమ్ వచ్చేసి ఎగ్జామ్ ఈరామ్ అనుకుందాం. మాకు ఆ రోజు యాక్చువల్లీ మధ్యాహ్నం లంచ్ తర్వాత మేమైతే స్కూల్ బంక్ కొట్టేసాం. ఎందుకంటే మాకు ఆల్రెడీ ముందే ఇంటిమేషన్ ఉందన్నమాట. మ్యాథ్స్ టీచర్ ఫస్ట్ పీరియడే మాకు మ్యాథ్స్ క్లాస్ అనమాట. మ్యాథ్స్ క్లాస్ ఉంటే ఇంకా సార్ రాడనేసి మాకు ఇంటిమేషన్ ముందే తెలిసిపోయింది. ఇంకా సో సార్ రాలేదు కాబట్టి ఎలాగో పీరియడ్ లీజర్ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళేసి ఫ్రూట్స్ తెంచుకోవద్దామని. అప్పట్లో 45 minutes ఉండేది అనుకుంటా ఒక పీరియడ్ టైము. సో 45 minutesలో మనం ఈ ఫ్రూట్స్ అయితే తెంచుకొని రావచ్చు అనేసి మేమైతే ఇంకా స్కూల్ బంక్ కొట్టేసి బయటికి వెళ్ళి కొండ అంటే మా స్కూల్ పక్కనే, ఇది దూరమే ఉండదు, ఒక జస్ట్ ఒక 200 meters దగ్గరనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయేసి ఈ పళ్ళు అయితే మేము తీసుకునేసినాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ అలానే తెంచేసి మనకి ఏం కావాలో ఆ తంగడాకులు తీసుకొని వచ్చేసి మేమంతా బాగా కలెక్ట్ చేసుకొని వచ్చేసినాం మొత్తం అంతా. అయితే వచ్చాక మేము ఇంకా స్కూల్లో ఎంటర్ అయ్యాం. మేమైతే ఫస్ట్ పీరియడ్ కదా, ఇప్పుడు ఇంకా ఎలాగో లీజర్ ఉంది, ఇంకా సార్ రాలేదు కాబట్టి ఫ్రీగా ఉంటుంది అనేసి మేమైతే లోపలికి వెళ్ళాం. వెళ్ళగానే ఏంటంటే మాకు తెలియని ఒక షాకింగ్ విషయం ఏంటంటే మ్యాథ్స్ సార్ మధ్యాహ్నమే వచ్చాయంట. అది మా నలుగురు ఫ్రెండ్స్లో ఎవరికి తెలియదు అసలు. అది మేము వెళ్ళగానే ఆల్రెడీ సారు పాఠాలు చెప్పడం మొదలెట్టేసాడు. అసలు ఇంకో 15 minutes 20 minutes ఉంది అంతే క్లాస్ అయిపోవడానికి. ఆ సార్ ఆల్రెడీ మేము ఫస్ట్ బెంచ్ కాబట్టి ఫస్ట్ బెంచ్ కాదు కానీ ఒక థర్డ్ రో అనమాట. మేము నలుగురు ఫ్రెండ్స్ థర్డ్ రోలో కూర్చున్నాం. ఈజీ కనిపించేస్తుంది కదా, ఒకరిద్దరు లేకపోతే ఏదో అక్కడొక్కరు మిస్ అయిపోతే కనిపించదు కానీ బట్ ఒకే చోట మిస్ అయిపోతే అంటే ఒకే రోలోనూ అందరు పక్కనే నలుగురు, సో ఈజీ కనిపించేస్తుంది కదా. అంటే ఇలా ఎంక్వైరీ చేసి సార్కి అర్థమైపోయింది, చెప్పేశారు. మన పక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంగించడంలో నెంబర్ 1 ఉంటారు కదా, చెప్పేశారనమాట. లేదు సార్ వారు రాలేదు, మధ్యాహ్నం నుంచి లంచ్ నుంచి అటెండ్ కాలేదని చెప్పేశారనమాట. సో ఏమైందంటే సార్ ఇంకా మన కోసం వెయిట్ చేస్తున్నాడు. సో మేము లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళేసి సార్ ఏం చెప్పలేదు, తను లోపలికి పిలుచుకొని తన లెసన్ ఏదైతుందో అది కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేసిన తర్వాత పేపర్ కరెక్షన్, యాక్చువల్లీ మ్యాథ్స్ ఎగ్జాము క్వార్టర్లీ ఎగ్జామ్ అనుకుంటా, యూనిట్ టెస్ట్ ఎగ్జామ్. అది ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయింది అనమాట. పేపర్ కరెక్షన్ చేస్తూ ఉన్నాడు. కరెక్షన్ చేస్తున్నప్పుడు ఈరమ్మది పేపర్ వచ్చిందనమాట. కరెక్షన్ చేస్తున్నాడు, లేపాడు ఇంకా ఈరమ్ని. ఇంకా అడుగుతున్నాడు, క్వశ్చన్స్ ఏవి అడుగుతున్నాడు. ఏమ్మా ఇలా రాసినావు ఎగ్జామ్ అంటే ఆ అమ్మాయి చెప్తూ ఉంది. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఏంటంటే ఎస్టర్డే అంటే ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి స్కూల్కి ఆబ్సెంట్ అయిందనమాట. సార్ అడిగాడు అనమాట, ఎందుకమ్మా మొన్న ఆబ్సెంట్ అయ్యామంటే ఆమె సమాధానం చెప్తుందనమాట. సార్ నాకు హెల్త్ సరిగ్గా లేదు సార్, కొంచెం తల తిరుగుతుంది అని చెప్పిందనమాట. అంటే మా లాంగ్వేజ్లో ఎలా అంటాము, కళ్ళు తిరగడం అలా అంటారు కదా, అలా అంట. ఆ అమ్మాయి మన లాంగ్వేజ్ వచ్చేసి సార్ నాకు కొంచెం తల తిరుగుతుంది అని చెప్పాడు. సార్ ఏదో పడుచుకోవట్లా తన వాల్యుయేషన్ చేస్తున్నాడు, అంటే కరెక్షన్ చేస్తున్నాడు పేపరు. మళ్ళీ అడిగాడు, ఏమైందమ్మా అని అడిగాడు. అమ్మాయి ఏం చెప్పిందంటే సార్ నాకు తల తిరుగుతుందని చెప్పాడు. సార్ ఏమిటంటే వెంటనే ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా ఏమిటంటే తల ఎక్కడ తిరుగుతుందమ్మా, నీకు తిరగట్లేదు కదా, ఆగే ఉంది కదా అని చెప్పాడు అనమాట. సో ఇంకా మొత్తం క్లాస్ మొత్తం అందరు నవ్వేశారు. సో అదే పోతే ఏంటంటే సార్ కూడా తన జోక్కి హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట. నేను జోక్ వేస్తే అందరు హ్యాపీగా నవ్వేశారు కదా, హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట. సో ఈ పళ్ళ ధర మేమైతే ఇలా తప్పించుకున్నాం.